ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఓ అఖండ స్వామి, నీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు. రండి స్వామి, రండి. ఈయనెవరు ఇలా ఉన్నాడేంటి? ప్రపంచంలో నువ్వు ఒక్కడివే వింతగా ఉంటాననుకుంటున్నావేంట్రా? హే, అత్తయ్య, వీరెందుకొచ్చారు? నువ్వు నైనివి కాదంటే వీళ్ళెవరూ వినడం లేదు. తను మా అక్కే అని దెబ్బలు తిని మరీ నమ్మాల్సి వచ్చింది కదా అత్తయ్య. పెద్దలుడు, మీరు రిస్క్ తీసుకోకండి అని చెప్పినా ఎందుకిలా చేస్తున్నారు? స్వామి, మీరు మాట్లాడండి. ఇక్కడ ఉన్నది నయని కాదని మీరు గుర్తించలేకపోతున్నారు. ఈ స్వామికి మహిమలు తెలిసినట్టున్నాయి. మా త్రినేత్రి అని గుర్తుపట్టేసినట్టున్నారు. స్వామి, ఇంతకుముందు ఈ మాట మేం కూడా అని ఆ తర్వాత తప్పుగా మాట్లాడామని బాధపడ్డాం కూడా. మా వదిన వల్లభ వీళ్ళిద్దరికీ ఇంకా నమ్మకం కుదరక మీ దగ్గరకొచ్చి మీ చేత అద్దం కొనిచ్చినట్టున్నారు. దాందేముంది అత్తయ్య? అరే, 200-300 పెడితే వచ్చేస్తుంది. అందులో కనిపించిన ఆత్మ ఎలా వస్తుందో దాని గురించి ఆలోచించండి అంటున్నాను. ఆత్మనే మా అక్క దేవీపురం బయలుదేరేటప్పుడు కట్టుకున్న చీరలో కనబడింది. మీ అందరికీ ఆ చీర నచ్చింది కాబట్టి నేను అలా కనిపించుంటాను. కథలు చెప్పకు నైని. నువ్వు మోడర్న్ డ్రెస్ వేసుకుంటే బావుంటావని అనుకుంటాం. అప్పుడు జీన్స్ టీషర్ట్లో ఉన్నట్టు కనిపిస్తావా? మిడ్డీ వేసుకునో ఫ్రాక్ వేసుకున్నట్టో కనిపిస్తావా? మా త్రినేత్రికి అలాంటి డ్రెస్సులు వేస్తే ఎలా ఉంటుందోనని ప్రయత్నించేవాళ్ళం, కానీ మా అత్త ఒప్పుకునేది కాదు. ఇప్పుడు ఆ త్రినేత్రి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ త్రినేత్రి అంటే ఎక్కడుంది తను? మా విశాల్ బావ గారినిచ్చి పెళ్లి చేసి మా అక్కకి సవతిగా ఈ ఇంట్లో ఉంటానని అన్నప్పుడు అలా ఎలా కుదురుతుందని చివాట్లు పెడితే ఫీల్ అయిపోయి ఇంట్లో నుంచి వెళ్లిపోయిందంట. త్రినేత్రి వెళ్ళలేదు, వెళ్ళింది నయని. మేము ఆశ్చర్యానికి గురై మొహాలు చూసుకోవాలా? ఇలా మాట్లాడే వాళ్ళ మొహాలు కూడా చూడం. దయచేసి ముందు మీరు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మంచిది స్వామి. త్రినేత్రి గాయత్రి పాపను ఎత్తుకొని ఇక్కడే ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.